నిన్న మాకు తెలిసిందండి ఇట్లా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, అవసర హోమ్లో బంధిస్తున్నారు, నైట్ టైం కొడుతున్నారు, మత్తు పదార్థాలు మాకు ఇస్తున్నారని చెప్తున్నారు, మమ్మల్ని బయటికి తీసుకురండి అని చెప్పడంతో అసలు ఏం జరిగిందని తెలుసుకోవడం కోసం ఈరోజు మహిళా సమాఖ్య, యువజన సమాఖ్య, విద్యార్థి సంఘం అందరూ కూడా రావడం జరిగింది. లోపలికి వాళ్ళు ఎలా చేయలేదు, ఏమీ లేదు. వాళ్ళు అమ్మాయిలు కూడా మీరు మాత్రం వస్తే మాట్లాడతామని చెప్పి మమ్మల్ని పంపించి వాళ్ళే గోడ దుక్కి బయటికి రావడం జరిగింది. ఇప్పుడు మీడియా ముందు కూడా చెప్తున్నారు, ఒక్కొక్కరు 4-5 సంవత్సరాల నుంచి ఈ హోమ్లో ఉంటున్నాం, తల్లిదండ్రులతో కానీ ఎవరితో కూడా మమ్మల్ని మాట్లాడించడం లేదు, అది మానసికంగా మాకు చాలా ఇబ్బంది కలుగుతుందని చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనకు తెలిసిందంటే వాళ్ళ మానసిక పరిస్థితి ఏమాత్రం బాగలేదని చాలా స్పష్టంగా మనకు కనబడుతోంది. ఆల్రెడీ ఏదో ఒక మాదక ద్రవ్యానికి వాళ్ళు ఎడిక్ట్ అయ్యారు, ఆ పరిస్థితి చాలా స్పష్టంగా మనకు కనబడుతుంది. దానివల్లే వాళ్ళ ప్రవర్తన కానీ, వాళ్ళ ఆందోళన కానీ, వాళ్ళ చర్యలు కానీ చాలా స్పష్టంగా కనబడి చేతులు ఏది ఉంటుంది ఎవరిని గాయపరచడానికైనా సిద్ధంగా ఉన్నారు, వాళ్ళు గాయపరచుకోవడానికే రెడీగా ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వ అధికారం తక్షణమే స్పందించే చైల్డ్ ఉమెన్ ఆఫీసర్ వచ్చారు, వాళ్ళు కూడా కూర్చొని వీళ్ళని తీసుకొని వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేసి సెక్యూరిటీ మధ్య వీళ్ళు పెట్టి వాళ్ళని బాగు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. మేడం, వీళ్ళ తల్లిదండ్రులకు ఏమైనా ఇంటిమేషన్ ఇవ్వడం జరిగిందా? వాళ్ళు వస్తున్నారేమన్నా? ఇవ్వలేదని ఇచ్చారని చెప్పి ఆయన అంటున్నారు, ఇవ్వలేదని వీళ్ళు అంటున్నారు. ఇప్పుడు వాళ్ళతో మాట్లాడితే కానీ క్లారిటీ లేదు, మాట్లాడడానికి కూడా ఎవరు సహకరించిన పరిస్థితి అయిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు ఏమన్నారు, తల్లిదండ్రులతో మాట్లాడితే మాకు కొంచెం ఉంటుంది. అమ్మాయి 4-5 సంవత్సరాలు అడుగుతున్నారు, ఎంతవరకు తెలియదు. మెయిన్ అవన్నీ పక్కన పెట్టండి, వాళ్ళ మానసిక పరిస్థితి బాగలేదు. వెంటనే ప్రధానంగా వాళ్ళు నిన్న చెప్పడం అయితే మాకు మత్తు టాబ్లెట్లు ఇస్తున్నారు, అన్ని నీటిలో కల్పిస్తున్నారు అని చెప్పి వాళ్ళకైతే ఆరోపణ. మత్తు మాదక ద్రవ్యాలు అంటే ఎలాంటివి మేడం? ఇప్పుడు రకరకాల పద్ధతుల్లో వచ్చినాయండి. ఇప్పుడు చాక్లెట్ రూపంలో వస్తుంది, డ్రగ్స్ రకంలో వస్తుంది, రకరకాల మాదక ద్రవ్యాలు ఎలాంటి రకరకాలు వస్తున్నాయి. ఇప్పుడు వాళ్ళ పరిస్థితిని బట్టి అంటే ఖచ్చితంగా ఏదో ఒక దానికి మాత్రం వాళ్ళు అలవాటు పడి ఉన్నారని వాళ్ళ ప్రవర్తన బట్టి అర్థమవుతున్న పరిస్థితి అందరికీ తెలుస్తుంది. కాబట్టి ఉంది వాళ్ళు వెంటనే హాస్పిటల్కి మాత్రం తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఉంది. వెంటనే వాళ్ళని బాగు చేయాలి, వెంటనే వాళ్ళ మానసిక పరిస్థితి బాగు చేయాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ మహిళా సంఘం కోరుతున్నా. వాళ్ళందరూ చూడండి అమ్మా, అది వాళ్ళ చేతిలో ఏదున్నా తెలియట్లేదా మేడం? అసలు అదే చెప్తున్నాను కదా నేను, అందుకని మానసిక పరిస్థితి పూర్తిగా చెడిపోయింది. వెంటనే వాళ్ళని సెక్యూరిటీతో పూర్తిగా హాస్పిటల్ జాయిన్ చేయాల్సిన బాధ్యత వీళ్ళ పైన, హోమ్ అధికారుల పైన ఉంది, వాళ్ళందరి పైన ఉంది. పోలీసులు కూడా ఉన్నారు కాబట్టి ఉమెన్ పోలీసులు అందరూ పట్టుకొని ఇంకా వాళ్ళు ఇలాగనే ఉంచినట్లయితే ఖచ్చితంగా వాళ్ళు చనిపోయినా సరే ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. కాబట్టి తక్షణమే దీనిపైన స్పందించి చేయాల్సిన బాధ్యత అందరం పైన ఉంది. కాబట్టి దానిపై చర్యలు తీసుకోవాలి పూర్తిగా.